Lodge, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jirchalla। हमारे यहाँ एसी रूम्स, नॉन एसी रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है, इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी ने आज महबूब नगर हलके के धर्मापुर मौजे में 8 लाख रुपए STF फंड से तामीर होने वाली लाइब्रेरी की नई इमारत का संग बुनियाद रखा और KVR प्रॉपर्टीज धर्मापुर के ज़ेर एहतमाम नए मिनरल वाटर प्लांट का इफ्तिताह किया। बाद अज़ां उन्होंने अपनी मुखातिबत में कहा कि रियासत तेलंगाना में आज तमाम बरादरी के लोग खुश हैं। उन्होंने कहा कि इस मौजे में SC ज़ैली मनसूबों के लिए 40 लाख रुपए मख्तस किए गए हैं और गांव की तमाम ज़रूरियात को पूरा करने के लिए सख्त जिद्दोजहद कर रहे हैं। रुकन असम्बली ने वाज़ेह किया कि जो तरक्की 75 साल में नहीं हुई वो इन 4-5 सालों में होगी। रुकन असम्बली ने कहा कि हमारा मकसद हर गाँव में सड़कें फराहम करना है और लोग जहाँ सड़कें इस्तेमाल करते हैं हम वहाँ BT रोड लाएंगे। उन्होंने कहा कि पिछली हुकूमत मिशन भगीरथा को सिर्फ कमीशन के लिए शुरू किया था। मिशन भगीरथा का पानी पीने के लायक नहीं है, वो सिर्फ कपड़े धोने के लिए है। हम लोगों की सेहत के लिए हर गांव में ARV प्लांट्स कायम कर रहे हैं। हम जो भी खर्च करेंगे वो आवाम की फलाह बहबूद के लिए होगा। इस मौके पर जिला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, सुधाकर रेड्डी, गोविंद यादव, धर्मापुर नरसिम्हा रेड्डी के अलावा दीगर मौजूद थे। ఈరోజు ధర్మాపూర్ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ అలాగే లైబ్రరీ బిల్డింగ్ శంకుస్థాపనకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే SC సప్లాన్లో 40 లక్షల రూపాయలు ఈరోజు ధర్మాపూర్ గ్రామానికి ఒక్కరికి మేము నిధులు కేటాయించుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించుకుంటా ఉన్నాం. మొత్తం ఈ మహబూబ్నగర్ మండలానికి 6 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం. ఎక్కడెక్కడైతే SC పాపులేషన్ ఉందో అక్కడ ఆ గ్రామాలలో ఈ నిధులకు కేటాయించుకొని అభివృద్ధి చేసుకుంటాం. మళ్ళీ మార్చి తర్వాత ఇంకొంచెం బడ్జెట్ మనం పెట్టుకుంటా ఉన్నాం. ఏ గ్రామానికైనా BT రోడ్ ఉండాలనేది మా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ST గ్రామాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, అన్ని రకాల రోడ్ నెట్వర్క్ కంప్లీట్ చేయాలా. ఏదైతే BT ఫార్మేషన్ కాలేదో, ఏ రోడ్ అయితే గ్రామస్తులు వాడుకుంటా ఉన్నారో, పొలాలకు పోయే రోడ్లు కావచ్చు, లేదా వేరే గ్రామానికి పోయే ఆల్టర్నేట్ రోడ్లు కావచ్చు, అన్నిటినీ కూడా మేము BT చేస్తాం. గతంలో 75 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఈ 3-4 ఏళ్లలో ఖచ్చితంగా చేసి చూపించాలన్న కృతనిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ రకంగానే మేము నిధులు కేటాయించుకుంటున్నాం. అవసరం లేని పనికిరాని ప్రాజెక్టులకు ₹1 కూడా ఖర్చు పెట్టబోం. ప్రతి రూపాయి కూడా ప్రజలకు అవసరం పడాలి, గ్రామాల అభివృద్ధి కావాలి. గ్రామాల్లో ఉన్న ఇబ్బందులు అన్నిటినీ కూడా స్కూళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, CC డ్రైన్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా అమలు చేస్తాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు గ్రామీణాభివృద్ధి మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. కొన్ని గ్రామాలలో ఇంకా వాటర్ ప్లాంట్ లేకపోతే ఇబ్బంది పడుతుంది. అన్నిటికీ పెడతాం. ఎక్కడైతే మనకు సఫిషియెంట్ బోర్ వాటర్ ఉందో, సఫిషియెంట్ గ్రౌండ్ వాటర్ ఉందో అక్కడ మిషన్ భగీరథ అయితే అందరికీ తెలుసు, అది తాగడానికి పనికిరావు. ఏ గ్రామానికి పోయినా కూడా అడుగుతా ఉన్నా, మిషన్ భగీరథ వాటర్ ఎవరు వాడట్లే. పైపులు తప్పుపట్టిపోయినాయి,
మిక్సింగ్ అవుతూ ఉన్నాయి, కరెక్ట్ రావట్లేదు టైంకి. కాబట్టి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం బోర్ల మీదనే ఆధారపడతా ఉన్నారు. ఇది సత్యం. కేటీఆర్ తెలుసుకోవాలి, కేసీఆర్ తెలుసుకోవాలి. వేల కోట్ల రూపాయలు మీరు బూడిదలో పోసారు. మీ కమిషన్ల కోసం మీరు మిషన్ భగీరథ పెట్టుకున్నారు తప్ప ఏ గ్రామాలలో కూడా మిషన్ భగీరథ వాటరు తాగడానికి ఉపయోగించుకోవట్లేదు. కేవలం బట్టలు ఉతుక్కోవడానికి, మిగతా అవసరాలకే ఉపయోగించుకుంటున్నారు. మళ్ళీ ప్రతి గ్రామంలో మేము ఆరో ప్లాంట్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. స్పెషల్గా బోర్లు వేసుకొని ఆరో ప్లాంట్ల ద్వారా ప్రజలు మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇది వాస్తవం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యంతో ఈరోజు వేల కోట్లు ఖర్చు పెట్టిన గ్రామాలలో మంచినీరు దొరకని పరిస్థితి ఉంటే, గత సంవత్సరం నుంచి దాన్ని అభివృద్ధి పరిచేందుకు, మెరుగుపరిచేందుకు మేము ప్రణాళికలు రచించి జిల్లా యంత్రాంగానికి కూడా సూచనలు ఇవ్వడంతో ఏ గ్రామాల్లో ఇబ్బంది ఉందో అవి ఐడెంటిఫై చేసి ఒక్కొక్కటిగా ఆ ఇబ్బందులను తీరుస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।